ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ అని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరండి? ఒక 2 minutes రగన్నతో మాట్లాడాను. రగన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్, ఏమని ఎక్స్ట్రాషన్ చేసిండు, పుస్తకాలు పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చిండు అని చెప్పిండు రగన్న. ఓకే, సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ ఒకటే మాట చెప్పిండు, నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పిండు. మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి పోండి, పోయి అడగండి ఆయనని. డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినారు కదా, ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన, ఇది సిఎంఓ. మీరు రగన్న ప్లీజ్ కమ్ హియర్, ఐ టెల్ యూ. ఎందుకు అని అంటే సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటాడు, అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ని ఏంటిది మ్యాటర్ అని అడిగిండు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్లో సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే, ఎక్స్టార్షన్ అంటే, పిస్తలు పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిచిండు. సీఎంఓ రోహిన్ రెడ్డికి చెప్పిండు. రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిచిండు. సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. అయితే ఇప్పుడు మరి పిస్తలు ఏముంటుందండి, ఏం జరుగుతుంది అని అడుగుంటారు, అంతే కదా. దేని గురించి అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు అంటున్నారు కదా, పిస్తలు ఉన్నది అంటున్నారు కదా, రోహిన్ రెడ్డి అయితే ఉన్నాడు కదా, మరి రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సీఎంఓనే, మరి ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా పిస్తలు. మరి ఆఫీస్లో అండి, ఎక్కడ అంటే పక్కన, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఉన్న కార్యాలయంలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు సీఎం తెచ్చిందా పిస్తలు? సీఎం ఇచ్చిందా పిస్తలు? అంతే, సీఎం ఇచ్చిండు, రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి, సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి, సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు చేసినా కూడా రోహిన్ రెడ్డి, సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలండి. ఇప్పుడు